ఇద్దరు సమవుజ్జులు, ఒకరిని ఒకరు ఢీకొట్టగల శక్తివంతులు. గెలుపు ఎవరినైనా వరించవచ్చు, కానీ అందుకు రాజకీయ ఆలంబనైతే ఒకరు ట్రంప్ అవుతారు. వ్యాపారమే పరమావధి అయితే మరొకరు ఎలన్ మస్క్ అవుతారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి గెలవడంతో కీలక పాత్ర పోషించిన ఎలన్ మస్క్ ఇప్పుడు ఒంటరివాడయ్యాడు. మొన్నటి వరకు ట్రంప్ సర్కార్లో అంతా నాదే పెత్తనమని భావించిన మస్క్ ఇప్పుడు కానివాడయ్యాడు. ప్రపంచానికే పెద్దన్నాని కలరింగిచ్చే అమెరికాలో ప్రజాస్వామ్యం గురించి ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతారు. కానీ తన కంపెనీలో లాగా నిబంధనలు, విధానాలు తీసుకురావాలని మస్క్ భావించాడు. దీంతో అక్కడ ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ప్రతిఘటన ఎదుర్కొన్నాడు. ట్రంప్ సర్కారు హయాంలో తాను చెప్పిందే జరుగుతుందన్న పిచ్చి ఆనందంతో ఇన్నాళ్ళు కాలం గడిపేశాడు. తాను చెప్పిందే జరుగుతుందని ఇప్పటివరకు హుషారు చూపించిన మస్క్ చివరకు సర్కార్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. అంతేనా, ట్రంప్కి ఇప్పుడు అపోజిషన్ లీడర్ గా మారిపోయాడు. వచ్చే ఎన్నికల్లో అధ్యక్షుడి రేసులో నిలుస్తానని చెప్పే స్థాయికి చేరుకున్నానని భావిస్తున్నాడు. ఇద్దరి మధ్య వివాదానికి అనేక అంశాలు కారణమయ్యాయి. ముఖ్యంగా పన్ను, ఖర్చు బిల్లుపై ఎలన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ మధ్య వైరం తీవ్రమైంది. ఎలక్ట్రిక్ వాహనాల సబ్సిడీ కోతలు, టెస్లా, స్పేస్ ఎక్స్ కాంట్రాక్టులను తగ్గిస్తామని బెదిరించిన తర్వాతే మస్క్ దానిని వ్యతిరేకిస్తున్నారని ట్రంప్ ఆరోపించాడు. ట్రంప్ 2024లో విజయానికి తానే కారణమని చెప్పుకునే మస్క్ ఇప్పుడు ట్రంప్కు ఎదురు తిరిగాడు. అసలు నువ్వెవరు, నన్ను గెలిపించడానికంటూ మండిపడ్డారు. ఎలక్ట్రికల్ వాహనాల సబ్సిడీ కోతపై పన్ను బిల్లును వ్యతిరేకిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. ట్రంప్ మస్క్ ను క్రేజీ అని పిలవడంతో పాటు కాంట్రాక్టులను తగ్గిస్తానని వార్నింగ్ ఇచ్చాడు. డోజు బాధ్యతలను వదిలి మస్క్ టీడీఎస్, ట్రంప్ డోరోజ్మెంట్ సిండ్రోమ్ బారిన పడ్డాడని ట్రంప్ ఆక్షేపించాడు. ఇక గత ఎన్నికల్లో విజయానికి మస్క్ తన కారణమని చెప్పడాన్ని ట్రంప్ జీర్ణించుకోలేకపోయాడంటాడు. ఎస్పెటిన్ ఫైళ్లలో ట్రంప్ పేరు ఉందని, సెక్సువల్ ఎలిగేషన్స్ సైతం చేసిన మస్క్ వచ్చే రోజుల్లో అదే రుజువు అవుతుందన్నాడు. కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని మస్క్ అభిమానులు ఇప్పుడు ఆయన్ని డిమాండ్ చేస్తున్నారు. అమెరికా మధ్యలో 80% మందికి ప్రాతినిధ్యం వహించే కొత్త రాజకీయ పార్టీని సృష్టించాల్సిన సమయం ఆసనమైందని అంటున్నారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ, రెండు ప్రధాన పార్టీల మధ్య మస్క్ నిరాశను వారు గుర్తు చేస్తున్నారు. ట్రంప్ ను అభిశంసించడానికి మస్క్ మద్దతు ఇవ్వడమే కాదు, ఆయన స్థానంలో జేడీ వాన్స్ ను నియమించాలంటున్నాడు. ట్రంప్ పన్ను బిల్లును మస్క్ బిగ్ అగ్లీ బిల్లు అంటూ విరుచుకుపడ్డాడు. పన్ను వ్యయ బిల్లును ట్రంప్ పెద్ద అందమైన బిల్లుగా అభివర్ణిస్తే మస్క్ ధరని వికారమైన బిల్లు అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరాడు. $1 ట్రిలియన్ పన్ను మినహాయింపులు, లోటు పెరుగుతుందని హెచ్చరించాడు. బిగ్ బ్యూటిఫుల్ బిల్లు, స్లిమ్ బ్యూటిఫుల్ వార్ అంతకంతకు పెరుగుతోంది. తనకు అసలు బిల్లు చూపించకుండానే చూపించానని చెప్పడం విడ్డూరమంటూ మస్క్ ట్రంప్ పై నిప్పులు చెరిగాడు. గత ఎన్నికల్లో ట్రంప్ గెలవడం ఒక అసాధారణ విషయం. వాస్తవానికి డెమోక్రాట్ల బ్లండర్ మిస్టేక్స్ ట్రంప్కు కలిసి వచ్చాయి. బైడెన్ అనారోగ్యం, డెమోక్రాట్ల చేతకనితనం, మహిళా అభివృద్ధిని పైపెచ్చు భారత మూలాలున్న వ్యక్తిని నియమించడంతో గత ఎన్నికల్లో ట్రంప్ భారీ మెజారిటీతో విజయం సాధించాడు. ఆయనకున్న మెజారిటీ కంటే మంచి విక్టరీ లభించింది. అమెరికా చరిత్రలో ఇటీవలి కాలంలో గమనించదగిన అంశం ఏమిటంటే ట్రంప్ చేస్తున్న ప్రచారం, వ్యాఖ్యలు అన్ని కూడా తన చుట్టూ తానే గొయ్యి తవ్వుకుంటున్నట్టుగా మారింది. తాజాగా మస్క్ ట్రంప్ బండారం బయటపెడతానంటూ హెచ్చరిస్తున్నారు. సెక్స్ రిలేటెడ్ వ్యవహారంతో పాటుగా ట్రంప్ నిర్ణయాలతో సర్కారుపై వ్యతిరేకత పెరుగుతుంది అన్నాడు. తాను పదవి నుంచి వైదొలిగేలా తన మద్దతుదారులను సర్కారులో భాగం చేయకుండా ట్రంప్ దెబ్బతీశాడన్న కసి కూడా మస్క్ లో ఉందని తెలుస్తోంది. విచారణ జరిపితే త్వరలోనే తప్పుకోవాల్సి వస్తుందన్న హెచ్చరికలు పంపిస్తున్నాడు. అంతేకాకుండా త్వరలో జేడీ వాన్స్ అమెరికా అధ్యక్షుడే అయ్యే అవకాశం ఉందని కూడా జోస్యం చెబుతున్నాడు. తద్వారా తాను కేవలం ట్రంప్ కు మాత్రమే వ్యతిరేకమని, రిపబ్లికన్ పార్టీకి కాదన్న సందేశాన్నిచ్చాడు. వచ్చే రోజుల్లో తాను అమెరికా అధ్యక్ష రేసులో నిలబడతానంటున్నాడు మస్క్. బయటకు చెప్పకున్నా మనసులో ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అవ్వంగలేనిది తాను అవనా అన్న భావనలో మస్క్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అమెరికా గ్రేట్ ఏగెన్ ట్రంప్తో సాధ్యం కాంతి తనే రియల్ అమెరికాను నిర్మిస్తానంటున్నాడు. మొత్తంగా ఒక్కొక్క వర్గాన్ని దెబ్బకొట్టినట్లు ఇప్పుడు తన కోసం పనిచేసిన నాయకులను కూడా ట్రంప్ దెబ్బకొడుతున్నాడన్న సందేశాన్ని మస్క్ అమెరికా వ్యాప్తంగా తీసుకెళ్లాడు. ప్రభుత్వంతో రాజీ పడితే తన వ్యాపారం దెబ్బతింటుందని మస్క్ కు తెలుసు. కానీ ఆయన క్లోజ్ గా వివరించినట్టుగా కనిపించినా ఎప్పుడూ ట్రంప్ తన హృదయపూర్వకంగా రిసీవ్ చేసుకున్నట్టుగా కనిపించలేదన్న భావనలో మస్క్ ఉన్నాడు. మొత్తంగా ట్రంప్ రాజకీయానంతా క్యాష్ అండ్ క్యారీ వ్యవహారంలో మార్చేశాడన్న అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. వాస్తవానికి ఎన్నికల తర్వాత మస్క్ కు కీలక బాధ్యతలు అప్పగిస్తారని అందరూ భావించినప్పటికీ ఆయనకు కేవలం ప్రభుత్వ ఉద్యోగులను కుదించే బాధ్యత అప్పగించి మస్క్ ను అన్పాపులర్ చేశాడు.